మనం ఇంకా 2000 సంవత్సరం ఉన్నాం. కలియుగం 4,34,000 సంవత్సరాలు. కంగారేం లేదు. కొన్ని కోట్ల సార్లు పుడతాం, మళ్ళీ పోతాము. ఒక్కొక్క యుగానికి ఆయుర్దాయమో రాసే ఉంచారు. కలియుగం ఆయుర్దాయం 4,34,000 సంవత్సరాలు. దానికి ముందు ద్వాపర యుగం 8,68,000. దానికి ముందు కృతయుగం 8 లక్షలకి ఇంకో 4 లక్షలు. దానికి ముందు కృతయుగం, దానికి ఇంకో 4 లక్షలు. ఇవన్నీ జరుగుతుంది. అనగా ఫస్ట్ చెప్పా, మొదటిది ఏమో కలియుగం 4 ధర్మాలుగా ఉండేది. ఫస్ట్ యుగం 4 ధర్మాలు పాటించింది. తర్వాత ఒక ధర్మం చిన్నగా 4 పాదాలు, ఒక పాదం విరిగిందట, 3 పాదాలకు వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఒక పాదం విరిగింది ద్వాపర యుగం, 2 పాదాలు. కలియుగం వచ్చేటప్పుడు 3 పాదాలు విరిగిపోయి ఒక పాదమే, ఒంటి పాదమే ఆలాడుతుందట కలియుగం. ధర్మాలు పోయినాయి. అట్లా ఎప్పుడైతే ధర్మాలు నశించినాయో ఆయుర్దాయం పెరుగుతూ వచ్చింది యుగాలకి. ధర్మంగా ఉన్నప్పుడు తొందరగా వెళ్ళిపోతున్నాం, అధర్మంగా ఉన్నప్పుడు ఎక్కువ కాలం. అందుకనే పెద్దవాళ్ళు పాపి చిరాయు అన్నాడు. వీడు పాపాత్ముడురా, ఇంకా బతుకుతూనే ఉన్నారా అంటారు. అందుకనే కాబట్టి కలి ప్రభావం వల్ల అధర్మాలే పెరుగుతాయి, శుభాలు పెరగవు, మంచి పెరగదు, అధర్మం పెరుగుతూ ఉంటుంది. పూర్వకాలంలో ఎప్పుడన్నా మన చిన్నతనంలో వావి వరస